అందరికీ హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో వీడియోస్ వచ్చేసి ఛానల్ అయిందనమాట. అందరికీ సారీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి టీవీఎస్ కంపెనీ ఓల్డ్ మోడల్ పొనిక్స్ అనమాట. ఇదైతే బండి కష్టమైతే నెట్టుకుంటూ వచ్చాడనమాట. చూడండి, దీని ప్రాబ్లం మనం కూడా చూడలేదు. ప్రజెంట్ ముందు వీడియో తీస్తూ మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఇక్కడే పెట్టామన్నమాట. ముందు కెమెరా అయితే సెట్ చేసి మీకు చూపిస్తాను. చూడండి కంప్లైంట్ ఏందో. కిక్ రాడ్ అయితే గట్టిగా అయితే దిగిపోతుందంట. కస్టమర్ కూడా అదే మాట చెప్పాడు. మీకు చూపించేస్తే నేను కూడా చేద్దామని చెప్పేసి మీకు ముందైతే వీడియోలో అయితే చూపిస్తున్నాను అనమాట. నేనైతే చూడండి, చాలా అంటే చాలా గట్టిగా ఉంది. ఓకేనా, ముందుగా ఆయిల్ గేజ్ చెక్ చేసి మీకు నెక్స్ట్ ఏమైందో చూపిస్తాను. చూడండి, ఫ్రెండ్స్ చూడండి, మొత్తానికి అయితే ఆయిల్ చెక్ చేసిన ఆయిల్ గేజ్కే ఉంది. ప్లగ్ కూడా తీసేసాను. ఇంజన్ అయితే ఫ్రీగానే ఉంది. కంప్లైంట్ ఏదని చెప్పేసి డౌట్ వచ్చేసి అటు సైడ్ ఉన్న మ్యాగ్నెట్ కవర్ అయితే ఓపెన్ చేశాను అనమాట. చూడండి, ఇది వచ్చింది ఒక కంప్లైంట్ మీద. దీనికి ఇంకొక కంప్లైంట్ కూడా బయటపడినది అనమాట. దీనికి టైం ఇచ్చాను చూడండి ఎంత లూజ్ ఉందో. ఓకేనా, మీకు కనిపిస్తుంది కదా, చాలా అంటే చాలా లూజ్ ఉందన్నమాట టైం ఇచ్చాను కూడాను. ఇంతవరకు చూసి వీడియో చూసి మీకు ఈ కంప్లైంట్ ఏందో అర్థమైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. జస్ట్ గెట్ చేయండి ముందు. ఓకేనా, దీని కంప్లైంట్ వచ్చేసి మనకు వన్ వే క్లచ్ అనమాట. చూడండి ఎలా అయిపోయిందో వన్ వే క్లచ్ వీల్ అనేది. మొత్తం దాని బాల్స్ మొత్తం పగిలేసి దీనికి మొత్తం అయితే రాసుకుపోయింది అనమాట. అయితే మనకు అదృష్టం ఏంటంటే కస్టమర్కి ఈ కాయలు అనేది మనకు ఏం డ్యామేజ్ కాలేదన్నమాట. దాన్ని మొత్తం అది పగిలిపోయి మొత్తం ఒక పిండిలాగా మనకు అట్లా అయిపోయింది. ఈ వన్ వే క్లచ్ అనేది ఒక మనకు 4-5 చోట్ల క్రాక్ కూడా వచ్చేసింది అనమాట. ఇదైతే చూడండి, మీ దగ్గర నుంచి జూమ్ చేసి చూపిస్తాను అనమాట. ఇక్కడ చూడండి, అక్కడైతే మనకు క్రాక్ కూడా వచ్చేసింది వన్ వే క్లచ్. దీనికి వన్ వే క్లచ్ వచ్చేసి మనకు పొనిక్స్ కంపెనీ దానికి బండికి కూడా మనకు అపాచీదే వస్తుంది అనమాట. అపాచీ 160 ఉంది కదా, దానికి కూడా సేమ్ ఇలాగే వస్తుంది. ఓకేనా, మొత్తానికి అయితే ఆయిల్ కూడా తీసేసి అనమాట. ఈ వీల్ కూడా తీసేసి మనకు దీనికి సంబంధించిన మనం ఏమేమి తీసుకొచ్చుకోవాలి, దీనికి ఏమేమి మారుస్తున్నాం అనేది మొత్తం అయితే వీడియోలో మీకు కూడా చూపిస్తాను. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. మీరు ఎక్కడ నుంచి చూస్తున్నారు ఏంటండి. మార్చాలి దీనికైతే, అలాగే ఆయిల్ మార్చాలి, ప్యాకింగ్ మార్చాలి. అలాగే హెడ్లో కూడా దీనికైతే ఆయిల్ లీకేజ్ అయితే అవుతుంది అనమాట. అది కూడా ఒకసారి చూసేయండి. చూడండి, ఇలా హెడ్లో కూడా ఆయిల్ లీక్ అవుతుంది. ఇది మొత్తం నీరు క్లీన్ చేసేసుకొని దీనికి టైమింగ్ చైన్, టెన్షనరు, అలాగే వన్ వే క్లచ్, ఇంజిన్ ఆయిల్, అలా మొత్తం దీనికి ఏమేమి మార్చాలో మొత్తం అయితే తీసుకొచ్చి మీకు చూపించి మరి నేనైతే టైమింగ్లో పెట్టేసి టైమింగ్ ఎలా పెట్టుకొని కూడా మీకు చూపిస్తాను అనమాట. ఇదైతే చూడండి, ఆయిల్ తీసిన తర్వాత దీని కింద మనకు వన్ వే క్లచ్లో ఉన్న ప్లాస్టిక్ అది మొత్తం పగిలిపోయి ఇలా అయితే కిందకైతే పడిపోయింది అనమాట. ఓకేనా, చూడండి, దాంట్లో ఉన్న చిన్న చిన్న రేక్ స్ప్రింగు అది మొత్తం అయితే కిందకైతే పడిపోయింది అనమాట ఆయిల్లో. దాని ఫిల్టర్ అన్నమాట, కింద డ్రై బోల్ట్లో ఉన్న ఫిల్టర్ ఇది. చూడండి ఎలా అయిపోయిందో. సగం దీనివల్లే మనకు ఇంజన్ అనేది హీట్ అవుతుంది అనమాట. ప్రతిసారి ఇది మనం ఆయిల్ తీసినప్పుడల్లా ఈ ఫిల్టర్ అయితే పెట్రోల్తో క్లీన్ చేసుకుంటేనే చాలా అంటే చాలా మంచిది. ప్రాపర్గా ఆయిల్ అనేది హెడ్లోకి అయితే మంచిగా అవుతుంది అనమాట, ఫిల్ అవుతుంది. అంటే మనకు ఆయిల్ అనేది చాలా అంటే చాలా ఫుల్గా అనేది అది ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు అయితే తీసుకుంటుంది అనమాట. హెడ్లోకి పంప్ అనేది పంపిస్తూ ఉంటుంది. ఇది మొత్తం ఇట్లాంటి గలీజ్ మొత్తము దీనికి మొత్తం అతుక్కోవడం వల్ల చాలా అంటే చాలా తక్కువగా అయితే తీసుకుంటుంది అనమాట ఆయిల్. దానివల్ల మనకు హెడ్ హీట్ అవ్వడము, అట్లా మనకు ట్రెండింగ్లో వెళ్తా ఆగిపోవడము అట్లా జరుగుతూ ఉంటుంది అనమాట. ఆయిల్ కూడా మంచిదే వాడండి ఎప్పటికైనా సరే. క్యాస్ట్రాల్ లాంటిది వాడండి, లేదా సింథటిక్ ఆయిల్ అట్లా చాలా ఉంటాయి అన్నమాట మనకు మార్కెట్లో ఆయిల్ అనేది. మొత్తంగా చూడండి, మొత్తం అయితే ఓపెన్ చేశాను అనమాట. పెట్రోల్తో నీట్గా కడిగేశాను. ట్యాంకీ సీట్ అనేది పక్కన పెట్టేసి ఇది నెక్స్ట్ డే అనమాట, మరుసటి రోజు మొత్తం తీసుకొచ్చి నాకైతే దూరం అనమాట స్పేర్ పార్ట్ తీసుకోవడము. ఇదే చూడండి, బాల్స్ అన్నీ ఎలా పగిలిపోయి కింద పడిందో కనిపిస్తుంది కదా. చాలా అంటే చాలా చెత్త ఉందన్నమాట దీంట్లో మొత్తము. దానికి సంబంధించిన మొక్కలు చిన్న మొత్తం పడిపోయింది. ఓకేనా, మొత్తంగా అయితే మ్యాన్కల్ అయితే మొత్తం క్లీన్ చేశాను అనమాట పెట్రోల్ తోటి. ఇది ఇంకా క్లీన్ చేయలేదు. ఇది క్లీన్ చేసి నెక్స్ట్ మీకు టైమింగ్ పెట్టేది చూపిస్తాను అనమాట. ఇది చూడండి, మొత్తం అయితే పెట్రోల్ అయితే కడిగి పెట్టామన్నమాట. హెడ్ టాప్ పైన కింద మనకు మ్యాట్ కవర్లో, అలాగే కింద చాంబాలు కూడా కడిగేసి ఒకేసారి మీకు ఓపెన్ చేసి టైమింగ్ చైన్ అలాగే టెన్షనర్ ఇవన్నీ మార్చి అయితే మీకు చూపిస్తాను అనమాట టైమింగ్లో పెట్టేసి. ఓకేనా, ఇలాగే చూస్తుండండి. అలాగే టైమింగ్ చైన్, టెన్షనరు, హెడ్ ట్యాపు,
దానికి సంబంధించిన మొత్తం బోల్టాలను తీసేసి మీకైతే చూపిస్తాను అనమాట. మొత్తం అయితే నీట్గా కడిగేసాను. ఇంకా అంత మించి పోవట్లేదు, మొత్తం ఇది గారగట్టిపోయింది అనమాట, అంటే అతుక్కుపోయింది హీట్కి. ఓకేనా, చూడండి టాప్ అయితే ఓపెన్ చేశాను, అలాగే టైమింగ్ కూడా తీసేసాను అనమాట. దీని టైమింగ్ వచ్చేసి మన గ్లామర్ 125 ఉంది కదా, దానితో సరిపోద్ది అనమాట. టీవీఎస్ పొనిక్స్ కూడా వేసుకోవచ్చు, నాకు అది దొరకదు కాబట్టి నేనైతే గ్లామర్ అయితే తీసుకొచ్చాను అనమాట. దీని క్యామ్సెట్ కూడా మనకు అపాజిట్ అయితే సేమ్ అనమాట. ఇది వచ్చేసి డీకంప్రెషరు కనిపిస్తుంది కదా, డీకంప్రెషరు అది పోయినా కూడా మనకు హెడ్లో అయితే సౌండ్ వస్తూ ఉంటుంది టిక్ 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 అన్నట్టుగా. ఆ డీకంప్రెషర్ యూజింగ్ ఏంటంటే మనకు హెడ్ వాల్ అనేది మామూలు పనులకైతే ఎంతవరకు లిమిట్గా ఓపెన్ అవుతుందో దీనికి అంత మించి ఇంకొక 0.5% ఇంకా కొంచెం ఎక్కువగా ఓపెన్ అవుతుంది అనమాట. ఇది డీకంప్రెషర్ అనమాట ఇదైతే. ఓకేనా, మొత్తానికి అయితే నీట్గా క్లీన్ చేసేసుకొని మీకైతే టైమింగ్లో పెట్టేసి టైమింగ్లో వేసేసి మీకైతే చూపిస్తాను అనమాట. ఇది చూడండి, పాకించండి చూడండి ఎలా అయిపోయిందో, మొత్తం గట్టిగా అయిపోయింది, మొత్తం అది ఫిట్గా అయిపోయింది అనమాట. ఓకేనా, మొత్తానికైతే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇలాగే సపోర్ట్ చేయండి. మనం తెచ్చిన చూడండి, దీనికి వచ్చేసి ఇంజన్ ఆయిల్ క్యాస్ట్ ఆయిల్, అలాగే హెడ్ టాప్ డమ్మీ క్యాప్ అనమాట. ఇది కంపెనీ దొరకలేదు, ఇది వచ్చేసి టీవీఎస్ కంపెనీది టెన్షనర్ అనమాట. ఇది వచ్చేసి 1 వే క్లచ్, అలాగే ఇది వచ్చేసి మనకు టైమింగ్స్ అనమాట. పొనిక్స్ దొరకలేదు టీవీఎస్ కంపెనీది, అందుకని చెప్పేసి గ్లామర్ తీసుకొచ్చాను అనమాట నేనైతే. ఓకే నా ఫ్రెండ్, మొత్తానికి అయితే టైమింగ్స్ అనేది టైమింగ్ ఎలా పెట్టానో చూసేయండి. మనకు క్రాంక్ చాబీ అనేది హెడ్కి టాప్లో ఉండాలి, అలాగే మనకు క్యామ్స్ అవుట్లో వీలు ఉంది కదా, దానికి వచ్చేసి పాయింట్ టాప్లో ఉందన్నమాట. ఓకేనా, చూడండి టైమింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంది. 1-2 సార్లు చెక్ చేసుకొని మరి ఫిట్టింగ్ అయితే చెక్ చేసుకోండి. అలాగే 1 వే క్లచ్ కూడా మొత్తం అయితే మొత్తం క్లీన్ చేశాను అనమాట. ఇంకా 1 వే క్లచ్ కూడా ఫిట్టింగ్ చేసేసి మీకైతే స్టార్ట్ చేసి చూపిస్తాను అనమాట. ఓకే ఫ్రెండ్, మొత్తంగా అయితే ఫిట్టింగ్ కూడా అయిపోయింది అనమాట. చూడండి బండి కూడా స్టార్టింగ్లోనే ఉంది. ఇప్పుడు ఇంజన్ సౌండ్ కూడా వినేసేయండి ఒకసారి. దీనికి కొంచెం సౌండ్ డిఫరెంట్ కూడా వస్తుంది అనమాట, ఎందుకంటే ఈ సైలెన్సర్ అనేది మొత్తం ఖరాబ్ అని చెప్పేసి కస్టమర్ అయితే ట్యూబ్ అయితే చుట్టుకున్నాడు అనమాట. ఒకసారి ఇంజన్ సౌండ్ వినేసేయండి. చాలా అంటే చాలా స్మూత్గా వస్తుంది కదా, సైలెన్సర్ మొత్తం లబ్బాలు అయితే చుట్టి పెట్టుకున్నాడు కస్టమరు, బాగాలేదని చెప్పేసి. క్లాత్ ఎందుకు పెట్టుకున్నా అంటే, క్లాత్ అయితే ఇది కస్టమరు దాదాపు నెల అయిందనమాట, ఓవర్ఫ్లో అవుతుంది. ఆడికి సరిగ్గా క్లీన్ చేశాను, అయినా అయితేనే ఉంది. కస్టమర్ చెప్తే చూసి మార్చుకుంటాను, ప్రస్తుతానికి స్టార్ట్ చేసినాడు. ఇక్కడైతే ఓవర్ఫ్లో అయితేనే ఉందన్నమాట. మనకి చిన్న నిడిల్ పిన్ కూడా ఇక్కడైతే స్పేర్ పార్ట్లో దొరకట్లేదు, అందుకని చెప్పేసి దాన్ని చిన్న కాసేపు స్టార్టింగ్లో పెడితే వాళ్ళు ఆగినట్టు, లేకపోతే ఇంక కస్టమర్ కార్ పెడితే మార్చుకుంటాడు అనమాట. ఓకే నా ఫ్రెండ్, మొత్తానికి అయితే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఏంటి అయితే. ఓకే నా ఫ్రెండ్, మనకి ఇలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.